ఏపీలో సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పెంచిన పెన్షన్ల పంపిణీకి రేపు శ్రీకారం చుట్టనుంది. స్వయంగా సీఎం చంద్రబాబు ఇంటింటికి వెళ్లి కొత్త పెన్షన్ అందివ్వనున్నట్లు ప్రకటించారు. కొత్త పెన్షన్ల పంపిణీలో అందరూ స్వయంగా పాల్గొనాలని ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు, జ్యోతుల నెహ్రూ, శ్రీనివాసులు రెడ్డి, కందుల దుర్గేష్, టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, నేతలకు పిలుపునిచ్చారు. 1వ తేదీన విడతల వారి పింఛన్ పెంపు కాదు, ఒకేసారి అన్నమాట ప్రకారం పెంచినటువంటి పింఛన్ పెంచేటువంటి 1వ తేదీ చారిత్రాత్మకమైనటువంటి రోజు అని చెప్పి ముందుగా తెలియజేస్తూ ఉన్నా. మరి అన్న మాట ప్రకారం అధికారంలోకి వచ్చినటువంటి మరునాడే మరి ఏదైతే ఈ పెన్షన్ పెంపు మీద సంతకం పెట్టడమే కాదు, మొట్టమొదటి 1వ తేదీనే ఆ పెంచినటువంటి పింఛను ఏదైతే ఆ వృద్ధులు, వితంతులు, దివ్యాంగులది 3,000 రూపాయలు పెంచిన 4,000 రూపాయలకి పెంచి ఆ 4,000 రూపాయలు కూడా ఈ నెలతో కాదు, ఏదైతే మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఒక ప్రామిస్ చేశామో ఆ రోజు నుంచి, అంటే ఏదైతే మరి ఏప్రిల్ నెలలో ఏదైతే చెప్పామో మరి ఏప్రిల్, మే, జూన్ అప్పుడు ఆ బ్యాలెన్స్ ఏప్రిల్ 1000, మే 1000, జూన్ 1000, 3,000 ప్లస్ ఇప్పుడు పెంచినటువంటి పింఛన్ 4,000, మొత్తం 7,000 రూపాయలు రేపు 1వ తేదీన ఆ వృద్ధులు, వితంతులు, దివ్యాంగులు మరి అందుకుంటున్నటువంటి పరిస్థితి. వెళ్ళకపోయినా నా 7,000 ఏమయ్యాయని అడుగుతుంది. అటువంటి తప్పులు జరగకుండా ఉండడం కోసం మా నాయకులందరూ కూడా రేపు సచివాలయాల దగ్గర నుంచి గ్రూపులుగా ఏర్పడి వాళ్ళు ఎంతమంది 10 మంది ఉంటే 10 గ్రూపులు, 12 మంది ఉంటే 12 మంది గ్రూపులు వీళ్ళు వెళ్తారు. వెళ్ళాలని కూడా నేను ప్రత్యేకంగా కోరుతున్నాను. ఎందుకంటే ఇది మన బాధ్యత. మనకు ఎంతో నమ్మకంతో ఈవేళ ప్రభుత్వాన్ని మనకు ఇచ్చారు. అపూర్వమైనటువంటి ఆదరణతో ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇది. అంత అపూర్వంగా మనం ప్రజలకు సర్వీస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, అలాగే నాయకులు, కార్యకర్తలు కానీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు కానీ దీన్ని ఒక బాధ్యతగా తీసుకుని కూడా ఉండి సాయంత్రం వరకు కూడా మీరు పంపిణీ చేయించాలి ఈ కార్యక్రమాలను చెప్తూ వాళ్ళకు కూడా ఖచ్చితంగా చెప్పండి. మాట నిలబెట్టుకున్న తెలుగుదేశం ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ, జనసేన కూటమి 3,000 రూపాయల నుంచి వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు 4,000 రూపాయలు పెన్షన్ చేయడం లేదు. పెన్షన్ అనేది వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు ముగ్గురికి కూడా తెలుగుదేశం ప్రభుత్వం గతంలో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు 30 రూపాయలతో ప్రారంభించిన ఈ కార్యక్రమం 2014లో 200 రూపాయలు ఉంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 1000 రూపాయలు చేయడం, ఆ తర్వాత అదే ప్రభుత్వంలో 2,000 రూపాయలు చేయడం జరిగింది. గత ప్రభుత్వం అధికారంలోకి వస్తానే 3,000 రూపాయలు చేస్తామని చెప్పి దానికి 5 సంవత్సరాల సమయం తీసుకొని చాలామంది అర్హులైన వాళ్ళందరికీ కూడా కరెంటు బిల్లులు, సొంత ఇళ్ళ నిర్మాణం, పిల్లలు ఉద్యోగాల్లో ఉంటే ఈ కారణాలు, రకరకాల కారణాలు చూపి చాలామందికి పెన్షన్లు కూడా తీసేసినారు. ఇప్పుడే చూస్తూ ఉన్నాం, మహిళలు చాలామంది వచ్చి మాకు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 19లో పెన్షన్ వచ్చేది, ఇప్పుడు మాకు పెన్షన్ రావడం లేదని చెప్పి విజ్ఞప్తులు ఇస్తున్న పరిస్థితిని కూడా చూస్తూ ఉన్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 3,000 చేస్తాను 2,000 అని చెప్పి ఆయన 3,000 చేయడానికి 5 సంవత్సరాలు ఉంది. అదే ఈ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు కలిసి ఎన్నికల హామీని నిలబెట్టే విధంగా ఒకేసారి 1,000 రూపాయలు పెంచడం, దాంతోపాటు ఏప్రిల్ నెలలో ఈ హామీ ఇచ్చారు కనుక ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి 4,000 కింద లెక్క వేసి 3,000 చొప్పులు ఇచ్చేసారు కనుక మిగతా 1,000 మొత్తం 3,000 ప్లస్ ఈ 4,000 కలిపి 7,000 రూపాయలు జూలై 1 అంటే రేపు అందరికీ అందించడం అనేటువంటి కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇది రాష్ట్ర ఖజానా మీద పెనుభారం పడుతున్నప్పటికీ కూడా అదేవిధంగా గడిచిన ప్రభుత్వం
మొత్తం ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయిన తర్వాత కూడా కష్టమైన ఇచ్చిన మాట ప్రకారం ఇవ్వడం, దాని ప్రకారం కేవలం మన నియోజకవర్గాల్లోనే 24,18,17,000 రూపాయలు